ఇప్పుడే 'లెనిన్' సినిమా చూసొచ్చా. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు నాదొక విన్నపం. మన ఛానల్‌లోకి వస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు. కానీ లైక్ చేయట్లేదు. ఒకవేళ మా వీడియో గనక మీకు నచ్చితే, నచ్చింది అని చెప్పడానికి ఒక లైక్ ఏసుకోండి. మరీ నచ్చేస్తే సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ మీ ఒపీనియన్‌ని తెలియజేయాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. యూ ఆర్ ఆల్ ఫ్రీ టు కామెంట్. అండ్ ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అఖిల్. నిజం చెప్పాలంటే అఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మేక్ ఓవర్ దగ్గర నుంచి డబ్బింగ్ వరకు ప్రతి ఇది చాలా కష్టపడినట్టు, చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు, చాలా హార్ట్‌ఫుల్‌గా చేసినట్టు క్లారిటీగా అర్థమైపోద్ది. అదే స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుద్ది. క్యారెక్టర్ తగ్గట్టే పెర్ఫార్మ్ చేశాడు. అది నాకు చాలా నచ్చింది. ఈ సినిమా పరంగా ఎగ్జిక్యూషన్ అయితే బావుంటది. చాలా చోట్ల రైటింగ్ కన్నా ఎగ్జిక్యూషన్ బాగున్నట్టు అనిపిస్తది. డైరెక్టర్ కొన్ని సీన్‌లు ఎంత బాగా తీశాడో, కొన్ని సీన్‌లు అంత పేలవంగా తీశాడు. ఆ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఈ సీన్ ఇంత బాగా రావడానికి పేపర్ మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో, ఎగ్జిక్యూషన్‌లో కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాడు. ఏవైతే సీన్‌లు బాలేదన్నాను చూసారా? అక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు కాబట్టి డైరెక్టర్ పనితనం అంతగా గుర్తించలేకపోతాం మనం. అండ్ ఈ సినిమాలో ప్రతి సీన్‌కి మధ్య లింక్ ఉంటది. కానీ ఏవైతే మెయిన్ సీన్స్ ఉంటాయో వాటిలో ఎమోషన్ పండలేదని చెప్పాలి. హీరో, హీరోయిన్ మధ్యన ట్రాక్ ఏదైతే ఉంటదో అది సినిమాకి చాలా కీ. దాని మీద మాత్రం శ్రద్ధ పెట్టకుండా తీసినట్టు అనిపించింది. ఒకవేళ అక్కడ మంచి సీన్‌లు పడి ఉంటే ఇంకా ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేవారు. అలా అని చెప్పి సినిమా బాలేదని చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో లెనిన్ అనే క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అతని క్యారెక్టర్ స్టార్టింగ్ గాని, ఎండింగ్ గాని ఈ ఆర్క్ మొత్తం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. అండ్ అది కథలోకి జాగ్రత్తగా ఇంజెక్ట్ చేశాడని చెప్పాలి. స్క్రీన్ రైటింగ్ పైన చాలా వరకు వర్క్ చేశారు. ఇంకొంచెం బాగా వర్కౌట్ చేసుంటే బాగుండేది. మెయిన్‌లీ స్క్రీన్ రైటింగ్ కాదు. అండ్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పేసాను. అఖిల్ అయితే 100% ఇచ్చేసాడు. భాగ్యశ్రీ కూడా చేసిందని చెప్పాలి. అండ్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు శివాజీ గారు కానీ, ఈశ్వరీరావు గారు కానీ వీళ్ళందరికీ మంచి రోల్స్ పడ్డాయి. వాళ్ళు కూడా పాత్ర పరిధి వరకు బాగా నటించారు. కానీ ఆ క్యారెక్టర్ ద్వారా ఇంకా డ్రామాని ఫ్లష్ అవుట్ చేసుంటే బాగుండేదనిపించింది. అంటే వాళ్ళకంటూ ఒక ఎయిమ్ ఉంటది. కానీ అవి డ్రామాలో కొన్ని కలిసినయి, కొన్ని కలవలేకపోయినాయి. వాటిపైన ఇంకా వర్క్ చేసుంటే బాగుండేది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కథకి పొటెన్షియాలిటీ ఉంది. బాగా తీసుకెళ్లొచ్చు. చాలా మంచి కథ ఇది. అండ్ డైరెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్ ఆర్క్ బాగా బిల్డ్ చేసుకున్నాడు. అవి కొంచెం కథలో కలిసినప్పుడు తేడా చేసినయి కొన్ని కొన్ని. అంతే, అంతకు మించి ఇంకేం కాదు. అలా అని చెప్పి సినిమా బాలేదంటే సినిమా బాగుంది. చెప్పాలంటే హిట్ బొమ్మే అని చెప్పాలి. కానీ ఏంటంటే ఇంత మంచి కథ ఉన్నప్పుడు ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. తమన్ బాగా డ్యూటీ చేశాడు సాంగ్స్ పరంగా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా సినిమాకి తగ్గట్టు కొట్టాడు. ఎక్కడ ఓవర్‌గా చేయలేదు. అండ్ ఇంక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. అండ్ ఇంక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికొస్తే మీకు ఆ లొకేషన్స్ ఈజీగా తెలిసిపోతాయి. 'దసరా' సినిమాలో చూసాం, 'పెద్ది' సినిమాలో చూసాం, 'దేవరా' సినిమాలో చూసాం. అలా తెలియకుండా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. అండ్ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. డైరెక్టర్ పరంగా ఈ సినిమా చాలా ప్లస్ అవుతది. ఎందుకంటే ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకునే కథ ఏదైతే ఉందో అది చాలా మంచి కథ. ఇంకా తీసుండొచ్చు అని చెప్తున్నాను అంతేగాని తీయలేదని ఎక్కడా చెప్పట్లేదు. డైరెక్టర్ చాలా వరకు తీసాడు. అఖిల్‌ని చూపించాడు. అతని విషయమే మీకు స్క్రీన్ మీద కనబడేది. కానీ నా పాయింట్ ఏంటంటే మనం ఒక సినిమాని ఒక్కసారే తీయగలం. ఆ ఒక్కసారి తీసినప్పుడు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో చాలా వరకు డ్రామా అనేది గ్రిప్పింగ్ గా ఉండట్లేదు. ఈ సినిమాలో డ్రామా చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. కానీ దాంట్లో కూడా ఇన్కన్సిస్టెన్సీ ఉంటది. ఏదైతే కోర్ ఎలిమెంట్ ఉంటుందో సినిమాకి దాన్ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అది గనక స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ సినిమా హిట్ తో ఆగేది కాదు. బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా బాగుంది. ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టే తీశారు. క్లారిటీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తది. కానీ ఇంకా బాగుండే సినిమా ఇది. అందుకే ఇలా చెప్తున్నాను. కానీ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయదు. మీ నియర్ బై థియేటర్స్ అవైలబుల్ గా ఉంది. ఎల్లో లుక్ వేసేయండి.